హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్. ఈరోజు అయితే మేము మా ఇంట్లో వినాయక చవితి నోము చేసుకున్నామండి. చాలా బాగా జరిగింది. ఆ వీడియోస్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వినాయక చవితి నోము అయితే మేము తదియ రోజు చేసుకుంటామండి. అంటే వినాయక చవితికి ఒక రోజు ముందుగానే మనం ఈ నోముని మేము చేసుకుంటామన్నమాట. ఈ చవితి నోమును అయితే నేను మొదటిసారిగా చేస్తున్నానండి. మా పెళ్ళయ్యాక మా అత్తమ్మ నాతో పట్టించారు. మొదటిసారి కాబట్టి 16 మంది ముత్తైదులకి ఇలా కుడుములతో పాశంతో తయారు చేసి వాయినాలు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం లక్ష్మీదేవి అమ్మవారిని అయితే మంచిగా అలంకరించుకోవాలండి పువ్వులతో, పండ్లతో. ఈ లక్ష్మీదేవి అమ్మవారి ముందు మనం కామాక్షి దీపాన్ని అయితే మంచిగా వెలిగించుకోవాలండి, పూలతో డెకరేట్ చేసి. దాని పక్కనే ఫ్రూట్స్ కూడా పెట్టేసుకోవాలి. మన ఇంట్లో ధాన్యం ఉండడానికి కోసం మనం కొంచెం మనీని కూడా అక్కడ పెట్టుకోవాలి. కామాక్షి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత మనం ఇప్పుడైతే గౌరీదేవిని అయితే రెడీ చేసుకోవాలండి. గౌరీదేవిని మనం పసుపు కొంచెం వాటర్తో మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గౌరీదేవిని మనం పూలతో, పండ్లతో, ఆకులతో మరియు మనం గౌరీదేవికి ఏవైతే సమర్పిస్తామో అవన్నిటిని మనం అక్కడే పెట్టేసుకొని గౌరీదేవిని అయితే మంచిగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుడుములు, పాయసాన్ని మరియు కంకణాన్ని కూడా అక్కడే నైవేద్యంగా పెట్టేసుకోవాలండి గౌరీదేవికి. ఆ తర్వాత వాటిని మనం వాయినాలు ఇవ్వాలి. ఆ తర్వాత యథావిధిగా మనం ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలందరికీ పూలు పెట్టి, బొట్టు పెట్టి మంచిగా అలంకరించుకోవాలండి. పూలతో అలంకరించుకున్న తర్వాత నైవేద్యం కూడా పెట్టేసుకోవాలండి. దీపం ముట్టించుకున్నాం కూడా. ఇలా మనం కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా అలంకరించేసాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనం దేవతలకు ఎంత మంచిగా పూజ చేసుకుంటే అంత బాగా మంచిగా ఉంటుందండి మన ఇంట్లో. ఇప్పుడు ఆ తర్వాత మనం పూజ అయిపోయిన తర్వాత 16 మంది ముత్తైదులను అయితే పిలిచి మనం ఈ వాయినాలను అయితే ఇవ్వాలండి బొట్టు పెట్టి. చూడండి ఇలా 16 మందికి ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కంకణం వేసి 16 కుడుములు వేసి కొంచెం పాశం వేసి అందరికి ఇవ్వాలండి. పూజ మొదలకు ముందే మనం ఒక కంకణాన్ని కూడా రెడీ చేసి ఉంచుకోవాలండి. 16 ఆకులు, 16 వరుసల దారాన్ని రెడీ చేసుకొని మనం గౌరీదేవి దగ్గర కంకణాన్ని అయితే పెట్టాలండి. నోము అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం మనం ఆ కంకణాన్ని మన చేతికి కట్టించుకోవాలండి. ఈ నోము మొత్తం అయిపోయే వరకు మనం ఏమీ తినకూడదండి. నోము పూర్తయ్యాక మనం 16 మంది ముత్తైదులను పిలిచి ఈ వాయినాలను పనిచేసుకోవాలి. ఇలా మన నోము అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ప్రతి పండుగకి కూరడు కుండల్ని కూడా మంచిగా పూజించుకొని అలంకరించుకోవాలండి. ఇలా అలంకరించుకుంటే చాలా మంచిది. మనం మన ఇంట్లో ఈశాన్యం సైడు ఇలా పీట వేసి, ముగ్గేసి, రాగి చెంబులో ఇలా పువ్వు వేసి వాటర్ వేసి పెట్టుకుంటే లక్ష్మీ నివాసం ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుందండి. ఇంటికి చాలా మంచిది. రోజు స్నానం చేయగానే రోజు మారుస్తూ ఉండాలి. ఈరోజు మా ఇంట్లో నోము జరిగింది కాబట్టి మేము దేవుని సమర్పించడానికి పాశం చేసాము. మరియు బీరకాయ పప్పు, చింతపండు చారు, టమాటా కర్రీ మరియు కుడుములు ఇవన్నీ మేము పండుగ రోజు చేసుకున్నామండి. నోము అయ్యాక వినాయక చవితి రోజు సాయంత్రం అయితే మనం మన ఇంట్లో ఉన్న పనిముట్లను కానీ, చేనులో ఉన్న పనిముట్లను కానీ ఇలా జాజుతో కూర్చుకొని బొట్టు పెట్టి కంకణం కట్టి నైవేద్యం పెట్టాలండి కుడుములతో. ఇలా చేస్తే మంచి జరుగుతుంది అంటారు. మినిమం 5 వరకు అయితే కుదుర్చుకోవాలి, ఇంకా ఎక్కువ కూడా కుదుర్చుకోవచ్చు.
నైవేద్యం పెట్టిన తర్వాత మనం పూజ గదిలో ముందుగా వెంకాయ అడుగులు వేసుకోవాలి. ఇలా వెంకాయ అడుగులు వేసుకుంటే చిన్న వినాయకుడు మన ఇంటికి బుడిబుడి అడుగులతో వస్తాడని అందరి నమ్మకము. సో పూజ గది నుండి మనం మన ఇంటి ముఖద్వారం వరకు ఇలా అడుగులు వేసుకోవాలి, సున్నం మరియు జాజితో. ఇలా మనం ఎంత దగ్గరగా వేస్తే అంత మంచిదని అంటారు. ఇలా మా చవితి నోము అయితే పూర్తయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.